అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింగర్ ప్రవస్తి ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది చర్చించుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చారు సింగర్ లిప్సికా. ప్రవస్తికి సింగర్ లిప్సికా కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రీలో చాలా కష్టాలు ఉంటాయన్నారు లిప్సికా. అవన్నీ ఎదుర్కొని నిలబడాలి అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎంతో అనుభవం అవసరం అంటూ చెప్పుకొచ్చారు లిప్సికా. మందలించారని జడ్జీలకు వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు ఆమె. ఫేవరిజం చూపెట్టడం తప్పు కాదు, ఫేవరిజం టార్గెట్ రెండు ఒకటి కాదంటున్నారు లిప్సికా. ఇండస్ట్రీని ప్రవస్తి తక్కువ చేసి మాట్లాడింది అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి. ప్రవస్తి ఇంకా ఎదగాలి, మెచ్యూర్గా ఆలోచించాలి. కీరవాణి మెప్పు పొందేందుకు నేను 5 నుంచి 6 సంవత్సరాలు కష్టపడ్డా అంటూ చెప్పుకొచ్చారు లిప్సికా. ఇండస్ట్రీకి వచ్చిన 6 ఏళ్ల తర్వాత నాకు కీరవాణి దగ్గర అవకాశం దక్కింది అంటూ చెప్పుకొచ్చారు ఆమె. కీరవాణి దగ్గర చాకరీ చేయడం సింగర్స్ అందరికీ ఇష్టమే అంటూ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ప్రవస్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను దుమారాన్ని రేపాయి. మరి ముఖ్యంగా కీరవాణికి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం చంద్రబోస్ అలాగే సునీత, ఈ ముగ్గురికి సంబంధించి ఒక రియాలిటీ షోకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ తనని చాలా కించపరిచేలా మాట్లాడారు, తన మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు అంటూ ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భంలో చెప్పుకొచ్చారు. నన్ను కొన్ని సందర్భాల్లో చులకన చేశారు, మా అమ్మగారిని కూడా చాలా తక్కువగా చేసి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఈ అంశాలకు సంబంధించి చెప్పుకొచ్చారు ఆమె. అయితే ఇక్కడ ప్రవస్తికి కౌంటర్ ఇచ్చారు సింగర్ లిప్సికా. ఇన్ఫ్యాక్ట్ సింగరే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు ఆమె. ఆర్జేగా కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి లిప్సికా ఏమంటున్నారో చూద్దాం. Of experience kavali to understand how industry works, how opportunities work, how things work, how the world works. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇనీషియల్ స్టేజెస్లో అసలు ఏమీ ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు. బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్. వాళ్ళు కష్టపడి కింద పడి మీద పడి అంత గోత్రూ అయ్యే పైకి వచ్చిన వాళ్ళు. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. అందరూ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దర్ స్టేజెస్, ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ షీ హెస్ మెన్షన్డ్ ఇన్ ద వీడియో. వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్ళే, నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం. టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో, I don't think it is right. I personally feel it is not right because in a way you are disrespecting the industry that you are working in. Also reality show ki vellala vadda anedi it's a personal choice. Inka favoritism విషయానికి వస్తే, నేను నాకు ఎవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి, మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయ్యి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను. ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీబడి బియాండ్ దట్. మీరే చూసుకోండి అని చెప్తాను. ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది. ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2017-18 ఆ టైంలో నేను కీరవాణి సార్కి ఒక కంపోజింగ్ కోసం వెళ్ళాను. ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. అది ఓవర్వెల్మ్ అయిపోయాను, భయపడ్డానో నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ నాట్ గివెన్ మై బెస్ట్. ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్, కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు. అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో, అది నేను ఇవ్వలేకపోయాను. రైట్, అది తను చెప్పుకొచ్చింది. ఫేవరెటిజంకి సంబంధించి అలాగే పర్సనల్ టార్గెట్, రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుందంటే చెప్పుకొచ్చింది లిప్సికా. దాంతోపాటు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంతో ఒడిదుడుకులు చూసి, ఇన్ఫ్యాక్ట్ ఎంతో ఒడిదుడుకుని చూసిన వాళ్ళు, చూసి ఈ స్థాయిలో కూర్చున్న వాళ్ళ అందం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పుకొచ్చింది లిప్సికా. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో, ఇప్పుడు లిప్సికా వర్షన్ ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇది లిప్సికా వర్షన్ కింద చూడాలా, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి కీరవాణి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు లిప్సికా కూడా ఒకరు, సో ఇది కీరవాణి వర్షన్గా భావిస్తున్న సందర్భం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది?
సచిన్, ప్రవస్తి నిన్న ఒక టీవీ షో గురించి చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక టాప్ చైర్ లో ఉన్న కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సునీత గారు, వీళ్ళ ముగ్గురిపై ఒక ఎలిగేషన్ అయితే చేసింది. వాళ్ళు షో జడ్జెస్ గా ఉంటూ అక్కడ బయాస్డ్ గా ఉన్నారు, కొంతమందికి ఫేవర్ చేయడం కోసం నన్ను ఎలిమినేట్ చేశారు, నన్ను మానసికంగా బాధ పెట్టారు అంటూ కూడా తను చాలా క్లియర్ గా ఒక్కొక్కరు ఏమేం చేశారు, ఎలా మాట్లాడారు అనేది కూడా ఆ అమ్మాయి తన వీడియోలో చెప్పడం జరిగింది, అలాగే లైవ్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ టైం ప్రవస్తికి ఆపోజిట్ గా కౌంటర్ గా సింగర్ లిప్సిక ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది. ప్రవస్తి ఇంకా మెచ్యూర్డ్ గా ఆలోచించాలి, ఆ అమ్మాయికి ఇంకా అనుభవం రాలేదు, ఇండస్ట్రీలో ఇలాంటి ఆటపోట్లు చాలా ఉంటాయి, వాటన్నిటిని తట్టుకొని పైకి రావాలి, మేమందరం కూడా అలాగే పైకి వచ్చిన వాళ్ళం, అలాగే ఇప్పుడు జడ్జెస్ గా ఉన్న వాళ్ళు కూడా కింది స్థాయి నుంచి వాళ్ళు ఇలాంటి కష్టాలు అన్ని ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్లే, అలాంటి వాళ్ళని పట్టుకొని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ లిప్సిక కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫేవరిజం చూపెట్టడం తప్పు కాదు అని లిప్సిక కోట్ చేసింది. అది మాత్రం కొంత అబ్జెక్షనబుల్ గా ఉందని చెప్పుకోవాలి. ఫేవరిజం అంటే ఇలాంటి షోస్ లో జడ్జెస్ గా ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఫేవరిజం చూపెట్టడం అనేది అది కరెక్ట్ కాదనేది వాస్తవం. వేరే వేరే విషయాల్లో ఎవరికైనా ఫేవర్ చేయొచ్చు, ఫ్రెండ్స్ కి చేయొచ్చు, రిలేటివ్స్ కి చేయొచ్చు, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఫేవరిజం చేయొచ్చు. బట్ ఇలాంటి రియాలిటీ షోస్ లో కాంపిటీషన్ లో ఒకరికి ఫేవరిజం చేయటం కోసం మరొకరిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అలాగే కీరవాణి దగ్గర చాలా మంది అప్కమింగ్ సింగర్స్ అందరూ కూడా కోరస్ పాడటానికి, అలాగే ట్రాక్స్ పాడటానికి చాలా మంది వెళ్తుంటారు. ఆయన దగ్గర అలాగే అంత పెద్ద సంగీత దగ్గర ట్రాక్స్ పాడిన దగ్గర దగ్గర రవిచంద్ర, మీ ఆడియో కట్ అవుతోంది, మళ్ళీ మీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఇదే అంశానికి సంబంధించి లిప్సిక రియాక్ట్ అయింది. లిప్సిక చాలా ఎక్కువసేపు మాట్లాడారు, చాలా లెంతీగానే ఈ కాన్వర్సేషన్, ఇన్ఫాక్ట్ చాలా లెంతీగానే ఆమె రియాక్ట్ అయ్యారు. ఒకసారి లిప్సిక ఏమంటున్నారో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లిప్సిక ఏమన్నారో చూద్దాం. మాత్రమే 5-6 years వరకు మళ్ళీ నన్ను పిలవలేదు. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అసలు ఒక 2-3 ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఐ డెంట్ గివ్ అప్. ఈ 5-6 years ఐ హ్యావ్ జెన్యూన్లీ వర్క్డ్, అంటే సార్ దగ్గర కాదు, బయట జెన్యూన్లీ వర్క్డ్, ఇంప్రూవ్డ్ మై టాలెంట్, లెర్న్ సో మెనీ థింగ్స్, లెర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్, ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్ కి, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను. 5-6 years లో కూడా ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్. డబ్బింగ్కి వెళ్ళేదాన్ని, సింగింగ్ చేసేదాన్ని, ట్రాక్స్ పాడేదాన్ని, కోరస్ పాడేదాన్ని, ఆర్జింగ్ చేసుకునేదాన్ని. ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్. 5-6 years తర్వాత without any external influence, I got a call from Kirani sir saying that he wants to work on a song. నేను వెళ్ళాను. దిస్ టైమ్ ఐ డిడ్ మచ్ బెటర్. సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే, తెలియకుండా వి ఓవర్సీ థింగ్స్. అంటే అమ్మో అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి, బట్ అక్కడ అంత ఉండదు. ఎస్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వీ షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్, బికాస్ it is never about people, it is about art, it is about music, it is about output. ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా. సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ. ఇప్పుడు అనిపించింది 5-6 years తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ అంటే, బికాస్ నా సైడ్ నుంచి, నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే, బికాస్ ఐ డెంట్ గివ్ అప్. అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్తో చేశాను. ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ anybody's association. Sure, every singer goes through something or the other. And also overall గా మన చుట్టూ సింగర్ పక్కన పెట్టండి, మ్యూజిషియన్ పక్కన పెట్టండి, ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు. ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ, ఓన్లీ ఇన్ సింగర్స్, ఓన్లీ విత్ రియాలిటీ షోస్, ఇంతమంది ఎందుకు డిసప్పాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ? బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. రైట్, అది లిప్సిగా చెబుతోంది. నాకు కూడా ఆపర్చునిటీస్ రావడానికి దాదాపుగా 5 నుంచి 6 ఏళ్ళు పట్టింది. అదే కీరవాణికి పనిచేయడానికి, అదే కీరవాణి దగ్గరికి వెళ్ళడానికి, ఆయన దగ్గర ఆపర్చునిటీ రావడానికి 5 నుంచి 6 ఏళ్ళు పట్టిందంటూ చెప్పుకొచ్చిన సందర్భం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, ప్రస్తుతం ప్రవస్తితో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా
చర్చించే అటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా, అయితే చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? మరి ముఖ్యంగా ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ తను చాలా హార్డ్ కామెంట్స్ చేసిన సందర్భం. సచిన్, నిన్న ప్రవస్తి చేసిన కామెంట్స్ అయితే వైరల్ అయినాయి. ఇండస్ట్రీలో అందరూ కూడా కొంత ఆశ్చర్యపోయారు ఇలాంటి కామెంట్స్ రావటం పట్ల. ఎందుకంటే అక్కడ ఉన్న జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ నేషన్ వైడ్ గా ఒక పాపులారిటీ ఉన్న కీరవాణి, చంద్రబోస్, అలాగే సునీత, వాళ్ళపై ఇలాంటి ఎలిగేషన్స్ రావటం అనేది కొంత షాక్ గురయ్యారని చెప్పుకోవాలి. కాకపోతే అలిగేషన్ చేసిన ప్రవస్తి కూడా ఆల్రెడీ ఒక సూపర్ సింగర్ కాంపిటీషన్ లో విన్నర్. సో ఎవరో ఒక బడ్డింగ్ సింగరో, కొత్తగా వచ్చిన అమ్మాయో, లేదా ఈ రియాలిటీ షోలో, ఈ సింగింగ్ షోలో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తూ ఎలిమినేట్ అయ్యి బాధను తట్టుకోలేక వాళ్ళ మీద రివర్స్ గా మాట్లాడింది అనుకోవటానికి కూడా అక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. తను ఆల్రెడీ కాంపిటీషన్ లో గెలిచింది, సూపర్ సింగర్ అవార్డు కూడా పొందింది. కాబట్టి తను కామెంట్స్ కి తను చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత వెయిటేజ్ ఉంది, అది నిజం అయి ఉండొచ్చు అనేది కూడా నమ్మటానికి చాలా ఆస్కారం ఉందని కూడా అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రవస్తి తోటి ప్రొడక్షన్ హౌస్ కానీ, ఈ సింగింగ్ కాంపిటీషన్ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరు కూడా ప్రస్తుతానికి తనతోటి కాంటాక్ట్ అయ్యి దీనిపై వివరణ తీసుకునే పరిస్థితి అయితే లేదు, అవసరం కూడా లేదనే భావిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే తన అభిప్రాయాన్ని తను చెప్పింది, తనకేం కావాలనుకుంటుంది, తను అసలు ఇండస్ట్రీలో ఉండను అని కూడా చెప్పింది. ఈ సింగింగ్ ఫీల్డ్ నే నేను వదిలేయాలనుకుంటున్నాను అని కూడా ప్రవస్తి చెప్పిన నేపథ్యంలో దీనిపై ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. రవిచంద్ర, అంటే మీరు అన్నది ఒకవేళ ఆ ఇంపాక్ట్ కనుక ఉంటే నెక్స్ట్ ఎరా ఆఫ్ సింగర్స్ రావడానికి కూడా ఆలోచిస్తారు కదా, కాంపిటీషన్కి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు కదా. ఎందుకంటే ఒక ప్రూవ్డ్ సింగర్, అంటే ఒక రియాలిటీ షోలో ఒక ప్రూవ్డ్ సింగర్ ఇంకొక రియాలిటీ షోకి వెళ్ళిన సందర్భంలో తనకు ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పిన సందర్భంలో ఆ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన దిగ్గజాలు ఎవరైనా ముందుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే ఇది ఇంపాక్ట్ చూపిస్తే బహుశా ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, ఒక దశాబ్దం తర్వాత లేకపోతే ఇప్పటి నుంచి ప్రారంభించి ఆ ఇంట్రెస్ట్ క్షీణించే అవకాశం ఉంటుంది కదా. ఈ కోణంలో ఏమైనా ఆలోచిస్తోందా ఇండస్ట్రీ? సచిన్, ఇది ఇంపాక్ట్ అనేది కొంతవరకు ఉంటుందని చెప్పొచ్చు, ఇంపాక్ట్ ఉండదు అనడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఈ ఇంపాక్ట్ వలన మిగిలిన షోస్ ఏవైతే ఉన్నాయో, ఎంటర్టైన్మెంట్ షోస్ కావచ్చు, ఈ సింగింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, వేరే ఛానల్స్ లో జరిగే వాటిపై ప్రభావం చూపుతుందా అంటే కొద్ది మేరకు ఉండే ఆస్కారం ఉంది. కాకపోతే ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి అలిగేషన్ చేసేవాళ్ళు లేదా ప్రవస్తికి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళు బహుశా సింగింగ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే ప్రవస్తి కూడా చెప్పింది, నేను అలిగేషన్ చేశాను కాబట్టి, పెద్దవాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఇంకా అవకాశాలు ఉండవు, నేను ఈ సింగింగ్ ఫీల్డ్ ని వదిలి వెళ్లాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇందులో జరుగుతున్న లోటుపాట్లని అందరికీ తెలియజేయాలని నేను చెప్తున్నాను, ఇక్కడ జరుగుతున్నది ఇది అని ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పి సింగింగ్ ఫీల్డ్ ని వదిలేయడానికి డిసైడ్ అయింది. కాబట్టి బయటకు వచ్చి అవుట్ స్పోక్ అయింది. సో అలా అవుట్ స్పోక్ అయ్యి ఇండస్ట్రీని వదలాలనుకునే వాళ్ళు బహుశా ఒకరిద్దరు ఉంటారేమో. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో కొనసాగాలనుకునే, మ్యూజిక్ ఇండస్ట్రీలో కొనసాగాలనుకునే సింగర్స్ కావచ్చు, ఎవరు కూడా బహుశా ప్రవస్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఆస్కారం లేదు. బయటకు వచ్చి వాళ్ళకు ఎదురైన అనుభవాలని మీడియాకి కానీ ఎవరికి పంచుకునే అవకాశం అయితే లేదు. సచిన్, రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి ప్రవస్తి చేసిన హాట్ కామెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా నెక్స్ట్ సింగింగ్ కాంపిటీషన్స్కి వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే ఆ నమ్మకం ఉంటుందా? ఎందుకంటే తను చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది, దాంతోపాటు తన సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉన్నది ఆషామాషిగా మాట్లాడుకునే జడ్జెస్ కాదు, వాళ్ళు ఒక పేరు తెచ్చుకున్నారు, ఒక రినౌండ్ పర్సనాలిటీస్ అన్నీ కూడా. దాంతోపాటు ఇంటర్నేషనల్గా కూడా గుర్తింపు పొందిన వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా. మరి ముఖ్యంగా కీరవాణి కావచ్చు, లేకపోతే చంద్రబోస్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధించి తను కామెంట్స్ చేసింది. దాంతోపాటు సునీత విషయంలో కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. దాంతోపాటు సింగర్స్ విషయంలో కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు నెక్స్ట్ సింగర్స్ వచ్చే అవకాశం ఉంటుందా? కాంపిటీషన్స్కి వాళ్ళు వెళ్ళగలరా? వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురయ్యే పరిస్థితులని ఎదుర్కోగలరా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది.
ఒకవేళ వస్తే అక్కడ ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వగలరు? మరి ముఖ్యంగా అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తున్న సందర్భం, వాళ్ళు కూడా ఏడ్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి నమ్మకం ఇస్తారు? ఎటువంటి నమ్మకం వాళ్ళు ఇండస్ట్రీ ఎటువంటి నమ్మకం ఇస్తుంది? ఎందుకంటే ఎన్ని సింగింగ్ ప్లాట్ఫామ్స్ అయినా వాళ్ళ కోర్ కాన్సెప్ట్ ఏంటి? పెద్ద తెర మీదకి పాడడం, లేకపోతే పెద్ద తెర మీద ఒక హీరోకో, ఒక హీరోయిన్కో, ఒక మంచి మూవీకో, ఒక మంచి ఆల్బమ్కో పాట పాడడం వాళ్ళ టార్గెట్. ఆ లక్ష్యంతో వెళుతూ ఉంటారు మ్యాక్సిమంగా. సో ఇటువంటి సినారియోలో దాంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏ నమ్మకం ఇస్తాం? ఎందుకంటే ఈ క్వశ్చన్కి సమాధానం ఇండస్ట్రీ తప్పకుండా చెప్పాల్సిందే. ఎక్కడ ఇష్యూ జరిగింది? అది ప్రవస్తి తప్ప, లేకపోతే అక్కడ ఆ షోకి సంబంధించిన నిర్వాహకులదా ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? ఎందుకంటే మనం మాట్లాడుకునే అంశాలే. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి లిప్సికా కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా లెంతీగా మాట్లాడుకుంటూ వచ్చారు ఆమె. ఇంకా ఆమె ఏమన్నారు చూద్దాం. ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అందుకే వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ, వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్, వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్, ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు say something else to somebody else. Be honest, అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ బాగా పాడేవాళ్లే. థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు, కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే 9 to 10 మూవీస్ చేస్తారు. ఆ 9 to 10 మూవీస్లో 1000 మెంబర్స్ని ఎలా అకామిడేట్ చేస్తారు? సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో. వీఆర్ సో obsessed with ourselves that we only think about why am I going through this, why am I being given this అని ఆలోచించినంత వరకు మనకు ఆన్సర్స్ రావు. అందరినీ ఇందులోకి లాగేసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ తీసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద థంబ్నెయిల్స్ వీడియోలు పెట్టి I don't think this is fair at all. So మీరు కూడా as audience, I think it is your responsibility also to pick your content. Understand that there are always two sides to the story and not just one. In the name of being bold, dragging names and just randomly saying things about them anedi not correct. If you have two people in the conversation, that is okay, you can talk, meer maatladochu vallu maatladochu. But when you are giving a one sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. Vaalla paatalu lekunda it is definitely incomplete. The industry is definitely incomplete. I think even my dear sister Pravasti will grow in life only when she tries to understand how this world works. And in my personal experience with M.M. Keeravani garu, I think he is an amazing man. He is very, very humble and andarni okelaga chustaru, equal ga chustaru, respect is. ఇంట్రెస్టింగ్గా తను ఒక 2-3 కామెంట్స్ చేస్తుంది. నేను వాటిని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాను. మెంటల్ హెల్త్ అవేర్నెస్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎవరికి కావాలి మెంటల్ హెల్త్ అవేర్నెస్? ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఆ కంటెస్టెంట్కి సంబంధించి వచ్చిన క్రమంలో వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయాల్సిన అవసరం లేదా? దాంతోపాటు అక్కడికి వచ్చిన జడ్జెస్కి సంబంధించి కమెంట్స్ చేసే సందర్భంలో వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఆ ఇంపాక్ట్ వాళ్ళ భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది? చిన్న పిల్లల నుంచి దాదాపుగా కొంచెం పెద్దవాళ్ళ వరకు కూడా సింగింగ్ కాంపిటీషన్లో మనకు కనిపిస్తున్నారు కదా. ఒక కమెంట్ చేసినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అఫ్ కోర్స్ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళకి చెప్పాలి, ఇన్ ద సెన్స్ వాళ్ళలో ఉన్న లోపాలని చెప్పాలి, కానీ వాళ్ళని ఎంకరేజింగ్గా చెప్పాలి. ఆ కన్విన్స్ చేసే సందర్భంలో వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తోంది? దీనికి సంబంధించి అక్కడ యాజమాన్యాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? ఎందుకంటే ఒకప్పుడులా ఉందా షోస్ అంటే కాదు, చాలా కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తదనం కోసం వెతుకుతున్న పరిస్థితి. ఎందుకు ఒకప్పుడు మైక్ పట్టుకొని అక్కడే ఒక చిన్న సెంటర్ స్టేజ్లో నించొని మైక్ పట్టుకొని పాడి అందంగా పాడితే సరిపోయేది కాదు. ఇప్పుడు హావభావాలు, దాంతోపాటు దానికి తోడు డాన్సులు, దాంతోపాటు ఇంకా చాలా ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక కంటెస్టెంట్ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించవా? బహుశా కాసేపు ప్రవస్తికి సంబంధించి ఒకటి తను తప్పు అనుకుందామే, ఒకవేళ తను తప్పు అని అనుకునే సందర్భం ఒకడు అనుకుంటే కనుక అసలు ఎందుకు అవకాశం వచ్చింది? తనతో మాట్లాడే ప్రయత్నం జరుగుంటే, మెంటల్ హెల్త్కి సంబంధించి ఒక్కొక్క కంటెస్టెంట్స్కి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆ రోజే పల్స్ తెలిసేదిగా. ఆ కంటెస్టెంట్ ఎలా ఉన్నారు, ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, వారిని ఎలా హ్యాండిల్ చేయాలి, నిజంగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి అటువంటి ఫీలింగ్ ఉందా, లేకపోతే వాళ్ళ ఊహాజనితమా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా.
సో దాంతోపాటు తను ఇంకొక క్వశ్చన్స్ రైజ్ చేయండి. అందరూ సర్వైవల్ మోడ్లో ఉన్నారు. ఇది ఇంట్రెస్టింగ్. ఇది ప్రతి ఒక్క సింగర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీషన్కి వెళ్తున్న సందర్భంలో మీరు మీ అటెంప్ట్ ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేయాలి. ఆ తర్వాత రిజల్ట్స్ లివ్ ఇట్ అని కాన్సెప్ట్లో ఉంటే బెటర్. ఎందుకంటే తను ఏమంటుంది, అందరూ సర్వైవల్ మోడ్లో ఉన్నారు. నిజం. ఎందుకంటే రోజుకి ఎన్ని రియాలిటీ షోస్ వస్తున్నాయి, తెలుగులో కావచ్చు లేకపోతే నేషనల్గా కావచ్చు. ఈ నేపథ్యంలో అవకాశాలకు సంబంధించిన ఏమంటుంది, ఒక 1000 మందికి సంబంధించి మాట్లాడుకుంటే 1000 మంది సింగర్స్ ఉంటే ఏడాదికి ఒక డైరెక్టర్ మహా అయితే 9 సినిమాలు చేయగలుగుతున్నారు. 9లో ఒక 6 పాటలు అనుకుందాం. అంటే ఎన్ని, 9కి ఒక సినిమాలో 6 పాటలు అంటే దాదాపు 54, పోనీ 60 అనుకుందాం. ఈ 60 సింగర్స్కి వస్తుందా అంటే ఈ 1000 మందికి వస్తుందా? కష్టం కదా. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక ఆడియన్స్కి సంబంధించి తను అంటోంది, పిక్ యువర్ కంటెంట్, వాట్ కాంటెంట్ యు నీడ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. యాజ్ ఎ వ్యూవర్గా మీరు రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం, సమయం ఆసనమైంది. మీరు పాటను ఆస్వాదించారు కాదు, ఇప్పుడు మీరు పాట పాడుతున్న ఆ గాత్రాన్ని ప్రేమిస్తున్న గాయకులకు సంబంధించి వాళ్ళకి గాయం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మీది. బహుశా ఇలా కాదు, ఇలా చూపించాలి, మీది కూడా కాదు, మనది. ఎందుకంటే వాళ్ళు ఏదో పాటలు పాడేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను కదా, వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఇది కూడా పరిగణించాల్సిన అవసరం. దాంతోపాటు ఇంకొక అంశం, ఇంటెన్షనల్గా జరిగిందా అన్ఇంటెన్షనల్గా జరిగిందా అనే దాని మీద జడ్జెస్గా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది, ఎస్ ఇలా జరిగింది లేదు, ఇవన్నీ కూడా మాట్లాడిన సందర్భం ఉంటే బాగుంటుందంటూ కూడా కామెంట్స్ మనకి వినిపిస్తున్నాయి. ఇక్కడ లిప్సికా కంటిన్యూ చేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ కంటిన్యూలో తను ఏమన్నారో చూద్దాం. With him, have been working with him, and I felt this was unfair. Just unfair to drag him and చాకరీ చేస్తారు అని అన్నారు. అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్. బికాస్ వాళ్ళ దగ్గర, కిరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది, నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్ళి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్కి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. I think I've spoken enough. Thank you guys. Thank you so much. రైట్, అది లిప్స్గా ఒకటే చెప్తోంది చాకరీ విషయంలో. అంటే చాకరీ అనే అంశాన్ని తను ప్రస్తావించింది ప్రవస్తి. సో ఆ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. సో కంక్లూజన్లో ఒక మాట మీరు చెప్పే ప్రయత్నం చేయండి. లిప్సికా మాటల్లో ఎంతవరకు ఏకీభవించడం జరుగుతోంది, అట్ ద సేమ్ టైం ప్రవస్తికి సంబంధించి అఫ్కోర్స్ ఆ ఎపిసోడ్ని మీరు చూశారు, తను చేసిన కామెంట్స్ని మీరు చూశారు. ఇటు కీరవాణి కావచ్చు, లేకపోతే చంద్రబోస్ కావచ్చు, సునీతని కావచ్చు, ముగ్గురికి సంబంధించి ముగ్గురిని ఉద్దేశిస్తూ ఆ సింగింగ్ రియాలిటీ షోని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు ఆమె. ఒకప్పుడు బాగుండేది, ఓ దిగ్గజ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా ఉన్నప్పుడు బాగుండేది, ఆ తర్వాత మారిపోయిందంటూ తను చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట, అక్కడ కంటెస్టెంట్కి సంబంధించి వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఇది సీరియస్ క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి. వీటికి సమాధానం ఏం చెప్తారు, ఇండస్ట్రీ దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తుంది? ఎందుకంటే ఈ సమస్య ఇక్కడ మొదలైంది అంటే కనుక ఆశ్చర్యమేం కాదు, కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఇండస్ట్రీ ముందు కనిపిస్తోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. మీకేమనిపిస్తోంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.